చిరంజీవి అంటే చాలా ఇష్టం అన్నావు కదా, చిరంజీవి గారి డైలాగ్ చెప్తావా అని చెప్పేసి. సార్, వయసుపై పడ్డ కన్నతల్లి కళ్ళ ముందే చనిపోతుంటే కాలధర్మం తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్నతల్లి ఎందరినో కన్న భర్తమాత లంచం అనే మహమ్మారి సోకి అకాలమన్నంతో అర్ధాంతరంగా చనిపోతుంటే చూస్తూ ఎలా గురుకోమంటా సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్తో సమానం. ఒక ఇండియా 8 జపాన్తో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు. అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లు ఒక బిల్ గేట్స్ పుడితే 108 కోట్లు ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్, భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశాన్ని వదిలి పరాయి దేశానికి వెళ్ళిపోతున్నారు. అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకునే బతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగునా లంచం. మున్సిపాలిటీ నీళ్ళు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంట్ ఇవ్వడానికి లంచం, ఆ కరెంట్ తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకి లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకి రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాన్ని కట్టలేని పరిస్థితిలో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్కి లంచం, డెత్ సర్టిఫికేట్కి లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా లంచం లంచం లంచం. అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తుంటే బ్రతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్? సూపర్, అసలు చాలా బాగుంది, బాగా చెప్తున్నావు డైలాగ్స్.